బ్యాంక్ నుంచి ఎవరైనా లోన్ తీసుకుని తిరిగి కట్టని పక్షంలో అధికారులు వాళ్లకు మామూలుగా నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు కూడా తీసుకోకపోతే ఇంటికి వెళ్లి నోటీసును డోర్కు అంటిస్తారు. లేదా నేరుగా లోన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వాకబు చేస్తారు. కానీ కామారెడ్డి జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుల పట్ల బ్యాంకు అధికారుల తీరు సర్వత్రా వివాదాస్పదం అవుతోంది. వివరాల్లోకి వెళితే, జిల్లా వ్యాప్తంగా పంట సాగుకు కోసం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB) నుంచి పలువురు రైతులు గతేడాది రుణాలు తీసుకున్నారు. లోన్ అమౌంట్ తిరిగి చెల్లించేందుకు గడువు ముగిసినా ఎవరూ డబ్బు కట్టపోవడంతో DCCB అధికారులు వినూత్న రీతిలో రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. లింగంపల్లి మండలం పుల్కంపేట్ గ్రామంలో ఉన్న రైతుల పొలాల్లో ఫ్లెక్సీలు, ఎరుపు రంగు జెండాలను నాటారు. తీసుకున్న లోన్ అమౌంట్ వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామంలోని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీరు అధికారులా లేక గూండాలా? ప్రశ్న చిహ్నం. పొలాల్లోకి వచ్చి జెండాలు పెట్టడం ఏంటని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేను లక్షలు ఇటు 3 సార్లు కూడా 3 ఇన్స్టాల్మెంట్లు కట్టినా ఇంకా కట్టడానికి ఇంటి మీదకి వస్తున్నారు. మన భూముల జెండాలు మారుతున్నారు. ఈ పరిస్థితి ఉన్నది. మాకు ఏం దిక్కుతోచక మందు తాగలేదు. అసలు కట్టమంటే కట్టేస్తాము. దీనికి మన ఇదంతా సహకరించాలని కోరుతున్నాం. జెండాలు వార్త జప్తు చేస్తారట. అవి దీనికి సహకరించాలి. గతి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఇప్పుడు వాతుకుంటారు రోడ్ల మీద వేసి, మీకు వేలం వేస్తాం ఏదైనా చేస్తామంటే అది మనం తెచ్చుకొని తాగుతాం, చచ్చిపోతాం, పీడవుతుంది. ఇక అప్పుడు మొత్తం ఉన్నదంతా కబ్జా చేస్తారు. రోడ్లు అంటారు పబ్లిక్. రైతుల కోసం వాళ్ళకి పట్టదా? ఏ గవర్నమెంట్కి పట్టదా? మేమేం పాపం చేసినాం? గవర్నమెంట్కి ఏమైనా పాపం చేసినామా? రైతుగా ఉంటే తప్ప రేపు ఇంకా ఇట్లా చేసుకుంటూ పోతే మేము ఇట్లా బతకాలి? మరి మా పరిస్థితులు అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే చెప్తున్నాం, ఆ బ్యాంకు వాళ్ళకి కానీ గవర్నమెంట్కి కూడా విన్నతి ఏంటంటే, ఇప్పటికైనా సరే ఇంట్రెస్ట్ ఏది ఉందో అది క్లోజ్ చేస్తే మేము డైరెక్ట్ ఇప్పటికిప్పుడు ఉన్న పైసలు కట్టడానికి రెడీ ఉన్నాం, కడతాం కూడా.